హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 నైట్ అయితే కర్ణాటకకు సంబంధించిన డిస్ప్లే లిస్ట్ రాగానే నేను వీడియో చేశా. ఆ కట్ ఆఫ్స్ అండ్ మార్క్స్ కంపారిజన్ ఏపీకి తెలంగాణకు కూడా చేశా. సో మీరు చూసుంటారు ఆల్రెడీ, చాలామంది చూసారు ఆ వీడియోని. అండ్ ఈ వీడియో కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి న్యూస్ ఫాస్ట్గా యాక్యురేట్గా మీకు వస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ గైడెన్స్ కావాలన్నా పెయిడ్ మెంటర్షిప్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. చాలా ఫాస్ట్గా రకరకాల కౌన్సిలింగ్లు స్టార్ట్ అవుతాయి. మీరు మా గ్రూప్స్లో ఉంటూ అప్డేట్స్ పొందుతూ మాతో కాల్స్లో టచ్లో ఉంటూ ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా మీకు మేము గైడ్ చేస్తాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కావాలన్న వారు మాత్రమే వాట్సాప్ మెసేజ్ చేయండి. కింద నెంబర్ కనిపిస్తుంది 9014250941. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఒకసారి జాయిన్ అయిన వారి కాల్స్ మాత్రమే లిఫ్ట్ చేయబడతాయి. సో ఒకసారి జాయిన్ అవ్వాలి మీరు. ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేసి ఆ తర్వాత మాత్రమే మీ కాల్స్ అయితే యాక్సెప్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు డిస్ప్లే లిస్ట్ అయితే కర్ణాటక వచ్చేసింది. నిన్ననే మనది కూడా వస్తుందని భావించాం. అండ్ చాలా బిగ్ చేంజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇవాళ డిస్ప్లే లిస్ట్ అయితే దాదాపుగా వచ్చేస్తుంది. ఏపీ అయినా తెలంగాణ అయినా డిస్ప్లే లిస్ట్ ఇవాళ వచ్చే ఛాన్సెస్. ఏపీ అయితే వస్తుందని డైరెక్ట్ న్యూస్ పేపర్లో ఇచ్చారు. అండ్ మనం కూడా దీన్ని గెస్ చేయొచ్చు. నిన్న కర్ణాటక అండ్ అన్ని స్టేట్స్ వస్తుంది ఆల్రెడీ. సో ఏపీ ఇవాళ వచ్చేస్తుంది. తెలంగాణ కూడా ఆల్మోస్ట్ ఈ డిస్ప్లే లిస్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లే లిస్ట్తో పాటు ఏపీలో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఏంటంటే అది ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో ప్రతి దశలో వెబ్ ఆప్షన్స్. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఒక స్టార్టింగ్ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెడితే ఇంకా అవే ఉండేటివి. వీటిని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. కానీ తెలంగాణలో అలా కాదు, ఎవ్రీ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చాయిస్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టాక కొత్తగా ఖాళీ రావడం, దీన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం, ఇదంతా కాస్త కన్ఫ్యూజంగా ఉంది. కాబట్టి ఎవ్రీ రౌండ్ అంటే ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ వచ్చాక మళ్ళీ సెకండ్ రౌండ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడం అంటే ఇంకా మీకు వచ్చిన కాలేజ్ని తప్పించి, మీకు అవసరం లేదనుకున్న కాలేజ్ని తప్పించి, సీట్ వస్తే వెళ్తా అనుకున్న కొన్ని కాలేజీలు మాత్రమే పెట్టాలి. అది ఒకటైనా సరే, రెండైనా సరే. ఓకేనా? సో ఇది మనకు నెక్స్ట్ రౌండ్లో మీరు పెట్టుకునేటువంటి వెబ్ ఆప్షన్స్ అన్నమాట. తెలంగాణలో ఆల్రెడీ ప్రాసెస్ ఉంది. ఒకసారి సీట్ అలాట్ అయితే ఇంకా నెక్స్ట్ రౌండ్లో మనకు కావాల్సినవి మాత్రమే పెట్టాలి. ఫస్ట్ రౌండ్లో మాత్రం కంప్లీట్ కాలేజ్ పెట్టుకోవాలి. సో ఇలాంటి ఒక రూల్ అయితే చేంజ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాకుండా రౌండ్కి వెబ్ ఆప్షన్స్ అని అయితే వెళ్ళిస్తున్నారు. అండ్ అదేవిధంగా ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తే డైరెక్ట్ వెళ్ళి రిపోర్ట్ చేయడం అనే ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే మనకు సీట్ కన్ఫర్మ్ అనుకుంటామో అప్పుడే రిపోర్ట్ చేసే ప్రాసెస్ కూడా రాబోతుంది. సో ఇవన్నీ చాలా పెద్ద చేంజెస్. అంటే కౌన్సిలింగ్ ఈసారి చాలా క్లారిటీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కానీ మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. అందుకోసం మీరు గైడెన్స్లో చేరినట్లయితే మీకు చాలా క్లారిటీగా ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. సో ఒకవేళ వీలైతే చేరండి. ఇప్పుడు ఏంటంటే డిస్ప్లే లిస్ట్ అయితే ఇవాళ వచ్చేస్తుంది. అండ్ ఏపీలో వెబ్ ఆప్షన్స్ ఎవ్రీ రౌండ్ అంట. రౌండ్ 1కి, రౌండ్ 2కి, రౌండ్ 3కి. ఇది ఇంకా జనరల్ స్టూడెంట్స్కి. ఆ తర్వాత రౌండ్ 4, రౌండ్ 5 అప్పటి వరకు సీట్ రాని వాళ్ళకి స్ట్రే రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్. థర్డ్ రౌండే మాపప్ రౌండ్ అంటారు. ఇది రౌండ్ 1, ఇది రౌండ్ 2 అనమాట. ప్రతి రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఏపీలో కూడా. ఇంతకుముందు ఒక్కసారి పెట్టేస్తే కౌన్సిలింగ్ అయ్యే వరకు మర్చిపోయే వాళ్ళు అసలు ఏం పెట్టారు అనేది. సో ఇప్పుడు ఎవ్రీ రౌండ్ మీరు ప్రతి రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. చాలా బిగ్ చేంజ్ ఇదని చెప్పొచ్చు ఏపీలో దేనికైనా కూడా. సో అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్ డిస్ప్లే లిస్ట్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెంటనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. మీకు రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, మనమే దాంట్లో చేస్తాం. సో ఎవరైనా కావాలనుకున్న వారు మనకు వాట్సాప్ మెసేజ్ చేయండి. చాలా యాక్యురేట్గా మన ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా అయితే ఉంటుందో మీకు సర్వీసెస్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటాయి.